ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమించారు. ఈ నెల 31న పదవీ విరమణ చేయబోతున్న ద్వారకా తిరుమలరావు స్థానంలో ఆయన్ను ప్రభుత్వం ఎంపిక చేసింది. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ అప్పటి డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని తప్పించి గుప్తాను ఎంపిక చేసింది. చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీనియారిటీకి ప్రాధాన్యం ఇస్తూ ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమించింది. గుప్తా రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా నియమితులయ్యారు. గుప్తా 1992 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. తిరుమలరావు మరో 2 రోజుల్లో పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయన తర్వాత సీనియారిటీ పరంగా 1991 బ్యాచ్కు చెందిన అగ్నిమాపక శాఖ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ ఉన్నారు. అయితే శాంతి భద్రతల విభాగంతో పాటు హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా, జైళ్ల శాఖ డీజీగాను పనిచేసిన అనుభవం ఉన్న హరీష్ గుప్తా పనితీరుపై సంతృప్తిగా ఉన్న చంద్రబాబు ప్రభుత్వం నూతన పోలీస్ బాస్గా ఆయన్నే ఖరారు చేశారు.